రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పాలమూరు గడ్డ పైన కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ ఎవరిని గెలిపించకుండా చేస్తా, గెలవకుండా చేస్తా, ఇది నా సవాల్ శపథం, అవసరమైతే మీ పేగులు కూడా తీసి మెల్లో వేసుకొని ఊరేగుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పంచగొట్టుకొని వచ్చేటోళ్ళ పంచలలో తొండలేసి కొడతా అని చెప్పుడు ఆ మాటలు ఇట్లాంటి మాటలు బాగానే మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతోటి దీనిపైన హరీష్ రావు గారు రెస్పాండ్ అయ్యారు. అయితే ఏమన్నారంటే 2018లో నిన్ను ఏ విధంగా అయితే ఓడగొట్టామో అదే విధంగా 2028లో నిన్ను అసెంబ్లీ గేట్ బయటలో ఉంచకపోతే నేను తెలంగాణ బిడ్డనే కాదని చెప్పేసి హరీష్ రావు గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప కలకలం మొదలైంది. హరీష్ రావు మాట్లాడితే ఆషామాషిగా మాట్లాడు. ఇప్పుడు హరీష్ రావు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ కేటీఆర్ గానీ లేకుంటే మిగతా తదితర దాసో శ్రావణ్ కానీ వీళ్ళు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిరంటే ఏదో ఒక రేవంత్ రెడ్డి యొక్క కొస జుట్టు దొంగతనాన్ని తీసుకొచ్చి ఆ స్కామ్ని బయట పెడతారు. దాంతో రేవంత్ రెడ్డికి ఏం చేయాలని అర్థం కాక ముప్పు తిప్పలయ్యి ఫస్ట్రేషన్కి గురయ్యి ఇటు ఎవరి దగ్గర ఆదరణ లేదు, ప్రజల దగ్గర మంత్రుల దగ్గర ఎవరి దగ్గర ఆదరణ లేదు. పైన మాత్రమే వాళ్ళు ముఖాల్లో నవ్వులు అవపడుతున్నాయి, మీకు లోపల కత్తులతోటి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇది రాహుల్ గాంధీ గారికి తెలుసు, రాహుల్ గాంధీ దగ్గర ఉన్న మా ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళకే తెలుసు. ఇక మిగతా వాళ్ళు చూసేటోళ్ళు ఏమంటారు, ఇక రకరకాలుగా మాట్లాడతారు. వాటిని మనం పట్టించుకో, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రచురించడమే మన లక్ష్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను 2028లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇక్కడ భవిష్యత్తు లేకుండా చేస్తా, పాలమూరు గడ్డ ఒక వలస ప్రాంతంగా సూచించిండు కేసీఆర్, వలస పోయింది మనం, సచ్చింది మనం అనుకుంటా మాట్లాడిండు లేదా? ఆ సభ దేని గురించి పెట్టాడు? ఫస్ట్ దాని గురించి ఏమైనా మాట్లాడిండా? ఏం మాట్లాడలే. కేసీఆర్ చరిత్ర తీసిండు, పాలమూరులో ఎంపీగా గెలిచిండు, ఆ పార్లమెంట్లో మాట మాట్లాడలేదు, నా 5 సంవత్సరాలు మన దగ్గరికి రాలేదని చెప్పేసి మాట్లాడిండు. అదే పాలమూరు నియోజకవర్గంలో కేసీఆర్ చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పటిదాకా ఫినిష్ చేయలేదు. కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకం కోసము కృష్ణా జలాల నుంచి ఎన్ని టీఎంసీల వాటాలు కేటాయించారు, రేవంత్ రెడ్డి రాగానే 7 టీఎంసీల నీటిని ఏ విధంగా కేటాయించాడు, మిగతా టీఎంసీ ఎడిపోయినాయి, ఎవరి జేబులోకి పోతున్నాయంటే కర్ణాటక నుంచి చంద్రబాబు నాయుడు అలాలు తీసుకుపోతూ తన బనకచెర్లకు పోసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజు అట్లా పోవడం వల్ల నీకు నష్టము నాకు నష్టము కాదు, ప్రజలకు నష్టం. చుక్క నీరు రాదు, పొలాలు ఎండిపోవడం మొదలైతాయి, మళ్ళీ హరిగోసలు పడే కార్యక్రమాలు దగ్గరకు వస్తాయి. ఇది జరగబోయేది. దీని గురించి ఎవరు ఇప్పుడు ప్రస్తావించారు, మాట్లాడరు కూడా. అయితే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు హరీష్ రావు గారు ప్రధానంగా చేపట్టిన కార్యక్రమం ఏం తెలుసా? ఇప్పుడు మాట్లాడితే కేసీఆర్ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిండు? 2028లో ఏ ఎమ్మెల్యేను కానీ అదేవిధంగా ఈ గడ్డ నుంచి ఎంపీలను కానీ ఈ గడ్డ నుంచి ఏమైనా సీఎంగా పోటీ చేసే సీఎంను కానీ నేను ఎవరిని గెలవని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు శపథం ఇచ్చారు నిన్న. అయితే హరీష్ రావు గారు చెప్పింది ఏంది మిత్రులారా అంటే, హరీష్ రావు గారు చెప్పింది ఏంది, నిన్ను 2018 ఎట్లా ఓడగొట్టామో మీకు హైలైట్ చెప్పాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకే కొడంగల్ల గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని రోడ్డు మీద, ఇక నేను ఎట్లా చెప్పాలి మిత్రులారా, ఇక నేను అట్లా చెప్పాలో చెప్పకూడదు కానీ ఓ లెక్కని చెప్పాలంటే పిచ్చ కొట్లు కొట్టిర్రు, మామూలు కొట్టలే. ఇక నేను బతకలేని మొర్రో అనుకుంటే ఇట్లా భుజాలు వన్ సైడ్ చేసి ఇట్లా పడుకున్నాడు. ఆ ఫోటోలు కూడా మీ దగ్గర ఇప్పుడు గూగుల్లో పెట్టినా కూడా వస్తాయి. గురునాథ్ రెడ్డి అట్లా కొట్టించింది. ఎందుకు తెలుసా? తెలంగాణ పద్ధతిగా మాట్లాడితే ప్రాణం ఇస్తారు, ఏతులకు పోతే ఎత్తి కొడతారు. ఆ సామెత తెలంగాణలోకి తెలుసు. అయితే రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకే గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని కొట్టారు. అయితే ఇదే ఈయన మాట్లాడేది 2018లో నిన్ను ఎమ్మెల్యేగా ఇదే కొడంగల్ నుంచి ఎట్లా ఓడగొట్టామో రాబోయే రోజుల్లో 2028లో అసెంబ్లీ గేట్ దగ్గర బయట ఉంచుతామని చెప్పేసి హరీష్ రావు సవాలిస్తూ ఉన్నారు. మీకు అనిపించచ్చు రేవంత్ రెడ్డి వెంట్రుక బీకలేరు, రేవంత్ రెడ్డి ఎంటిక కదపలేరు, ఆయన ఊకుక్కడే రాలే, తొక్కుకుంటూ వచ్చిండు. నేను అంటున్నా కదా, ఆయన తొక్కింది ఎవరినో కాదు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు. తెలుసు, ఈరోజు ఈ వీడియో తీస్తున్న వాళ్ళకు కూడా తెలుసు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు భవిష్యత్తును తొక్కిండు. ఈరోజు జెండాలు లేపి భుజాలు కమలించుకున్న జెండాలు మోసిన కార్యకర్తలు భవిష్యత్తు కనుమరుగైపోయినాయి. ఎక్కడ కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు జరగలేదు కాంగ్రెస్ పార్టీలో. దీనిపైన ఎన్నిసార్లు ప్లాన్ చేసిర్రు. ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి సీఎం పదవి మారబోతున్నాడు, దానికి December 9 డెడ్లైన్ పెట్టిర్రు, June 2 నిర్ణయం జరగబోతుందని చెప్పేసి మనం ఏదైతే వీడియో చేశామో ఆషామాషిగా రాలే. 6 డజన్ మంది మంత్రులు నిన్న ఎక్కడికి పోయారు? ఢిల్లీకి పోయారు. దేని మీద? రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద జననాడిని గురించి రిపోర్ట్ తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఏఐసిసి చీఫ్ అయిన మీనాక్షి నటరాజన్ గారిని, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ గారిని ఇద్దరు పిలిపించి ఈ నాడు ఏంది కథ ఏందని చూస్తే రేవంత్ రెడ్డికి ఇదే 2028 సంవత్సరం తారీఖు
రేవంత్ రెడ్డి గారు సీక్రెట్గా సర్వేలు నిర్వహించారంట. రాహుల్ గాంధీ నిర్వహిస్తే అందులో వచ్చింది 119 నియోజకవర్గాలకి కాంగ్రెస్ పార్టీకి తిప్పి కొడితే 5 సీట్లు కూడా వచ్చేటట్లు లేవు సార్. అందులో రేవంత్ రెడ్డి గారి యొక్క కొడంగల్ ఏదైతే ఉందో ఈ కొడంగల్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం లేదని చెప్పేసి లక్షల మెజార్టీ ఊహించుకుంటారు కదా, 5,000 మెజార్టీ కూడా వచ్చే అవకాశం లేదని చెప్పేసి సునీల్ కనుగోలు సర్వేలో తేల్చేశారు. దీన్ని నిర్వహించింది ఎవరు? మీనాక్షి నటరాజన్ గారు. మధ్యవర్తిగా ఉన్నది ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇదంతా తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఏం చేసాం? మహేష్ కుమార్ గౌడ్ని బిగ్ టీవీ ఛానల్ ద్వారా టీపీసీసీను కరెక్ట్ కొనసాగుతలేవు, అవసరమైతే నేను పీకేస్తామని చెప్పేసి నోరు బంద్ పెట్టించారు కొన్ని సీక్రెట్ వీడియోలతోటి. హరీష్ రావు గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని జరిగినాయి కదా, నేను టార్గెట్ చేస్తున్నా. హరీష్ రావు ఒక సవాల్ ఇస్తే హరీష్ రావు గారు ఒక మాట మీద కట్టుబడి ఉంటే దాన్ని చేసి తీరుతాడు. ఇది నేను చెప్పే ముచ్చట కాదు. 2014 కాదు, 2001 నుంచి చరిత్ర చూసుకోండి, లేకుంటే హరీష్ రావు గారు రాజకీయాల్లో వచ్చిన చరిత్రను చూసుకోండి. రికార్డులు తిప్పి తిరిగేస్తే హరీష్ రావు గారి యొక్క మాట్లాడిన మాటని రికార్డు బద్దలు కొట్టేట్టుగా ఉంది తప్ప ఎక్కడ కూడా బ్రేక్ చేసిన కూడా లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? 2028 నువ్వు ఏ అసెంబ్లీని అయితే కేసీఆర్ని రానియా, ప్రతిపక్ష హోదాను కూడా దక్కని అని చెప్తా ఉన్నాయో, నేను అదే సవాల్ ఇస్తుతా ఉన్నా. 2028 నువ్వు గేటు బయట ఉంచుతా, నేను గేటు బయట ఉంచుతా అని చెప్పేసి హరీష్ రావు గారు కొడంగల్ మీద క్లారిటీగా ఫోకస్ చేశారు. కొండారెడ్డిపల్లి, కొడంగల్, లగచెర్ల, పులికుట్ల చెర్ల తండ, ఆ కథ అంతా మీకు తెలిసిందే కదా. లంబాడి బిడ్డలని ఒక మహిళని, నాకే కోపం వస్తుంది అబ్బా ఆ విషయాన్ని తలుచుకుంటే, ఎందుకంటే నేను దగ్గరుండి టెలికాస్ట్ చేశాను కాబట్టి. ఆ వీడియోలు బయటకు తీసింది ఆర్జీటీవీ ఛానల్, V6 TV5 లేకుంటే పొద్దున లేస్తే తరాజులు బట్టి చొక్కే ఆ సాంబర్ టీవీ TV5 లేకుంటే ABN ఇట్లాంటి కాదు. ఆర్జీటీవీ పోయింది ఆడికి 3,500 పోలీస్ బెటాలియన్ పహారా కాస్తా ఉంటే మారు వేషంలో వెళ్ళి మరి 300 వీడియోలు బయటికి తీసుకొచ్చాం. దానికి రేవంత్ రెడ్డి మాకు బహుమానం ఇచ్చింది అరెస్టులు. సరే పోని, ఎవరి పాపాన వాళ్ళే పోతారు. అయితే ఈ ప్రజల్ని ఇబ్బంది పెడితే, మహిళల్ని ముట్టితే, మహిళని తలకాయ మీద కొడితే ఘోర ఆవేదన గురయ్యారు. ఆ లంబాడి బిడ్డలు చేసే తప్పేంది? సొంత నియోజకవర్గంలో అట్లా చేసుడు కరెక్టా? రేవంత్ రెడ్డి అట్లా చేసుడు కరెక్టా? మీరు చెప్పండి. అందుకని నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఓడిపోబోతున్నాడు అంటాడు కదా. నేను 2034 సంవత్సరం దాకా 10 ఏళ్ళు సీఎం నాదే, మీరు రాసి పెట్టుకోండి, రక్తంతో రాసుకోండి, లేకుంటే ఇంకేమైనా దాంతో రాసుకోండి అని చెప్పేసి అవసరమైతే పచ్చ ఓట్లు ఓడిపించుకోండి నా కోసం. ఎట్లా రెచ్చగొడుతుండో తెలుసా రేవంత్ రెడ్డి? మా పాలమూరు బిడ్డలు కేసీఆర్ వస్తే మా వాళ్ళు పలుగు సుత్తి పార పట్టి పనిచేయడం తెలుసు, ఆ పారలతోటి, ఆ గడపారతోటి, పలుగులతోటి కేసీఆర్ని ఏం చేయాలో కూడా తెలుసు అని చెప్పేసి ఇండైరెక్ట్గా హత్య రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేనేదో కల్పితాలు చెప్పడం లేదు, మీరే చూడండి. ఆ యొక్క పాలమూరు సభ మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి అనిరుద్ధి సభలో అనిరుద్ధి రెడ్డి పక్కన నిలబడతా ఉండగా ఏం మాట్లాడినా మీరే వినండి. ఆ సభ అంతా కేసీఆర్ చావు కోరుకున్నాడే. ఏందబ్బా నువ్వు ముఖ్యమంత్రి గెలిచి 3 సంవత్సరాలు, దగ్గర 30 నెలలు అయిందబ్బా. ఇప్పటికి ఈ 30 నెలల రేవంత్ రెడ్డి చేసింది ఏమైనా ఉందా అంటే, నాకు తెలిసి ఈ పాటికి 1,00,000కు పైగా కేసీఆర్ పేరు ఎత్తుంటాడు. 1,00,000కు పైగా కేసీఆర్ పేరు ఎత్తుంటాడు. ఏం లాభం రేవంత్ రెడ్డి తోటి? నేనే అడుగుతున్నా. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు మన ప్రతి వీడియో గాంధీ భవన్ వాళ్ళు చూస్తారు. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ యొక్క PRO నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. సుదర్శన్ గారు మీకే చెప్తున్నా, ఈ వీడియో మీద వస్తే రేవంత్ రెడ్డి ఒక్క ఇంటర్వ్యూ ప్లాన్ చేయండి. ఒకటే ఇంటర్వ్యూ, గంట సరిపోతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి వీలా అన్వీలా అని చెప్పేసి ఆ గంటలను తేల్చి పడేద్దాం. సీఎంగా పనికొస్తాడా, పనికి రాడా, ముచ్చట్లు తేల్చి పడేద్దాం. మీరు దయచేసి ఆ ఇంటర్వ్యూ ప్లాన్ చేయండి. మనం బాధ్యతగా దాని మీద సబ్జెక్ట్ మీద కొట్లాడదాం. రేవంత్ రెడ్డి ఇంగ్లీష్లో క్వశ్చన్ అడగాను, హిందీలో క్వశ్చన్ అడగాను, తెలంగాణ యాస భాష లెక్కలో ఉన్న మంచి ముచ్చట్లనే వేసుకుంటా. మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ ప్లాన్ చేయండి. మనం గట్టిగానే దీని మీద అరుచుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి మంచోడా చెడ్డోడా రెండే తేల్చేద్దాం. అందుకనే హరీష్ రావు గారు 2028 మిషన్ ఏం ప్లాన్ చేసిండు? చలో నేను కొడంగల్ని టార్గెట్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి పద్దనాన్ని కొడంగల్ నుంచి చూస్తా, అక్కడ ఆయనకు ఆపోజిషన్లో నిలబడ్డా పట్నం నరేందర్ రెడ్డి, ఆయన నుంచే మొదలు పెట్టిస్తా, కథెందో మొదలు పెడతా, ఎక్కడ దాకా ఫినిష్ చేయాలో కూడా చెప్తా అని చెప్పేసి హరీష్ రావు గారు స్మూత్గా ట్వీట్ రిలీజ్ చేసిండు. ఇప్పుడు మీకు ఇక్కడ చిన్నగా అర్థం కావాలి. చదువుకున్నోడు ట్విట్టర్ మెయింటైన్ చేస్తాడు, తెలివైనోడు ట్విట్టర్ మెయింటైన్ చేస్తాడు, మరీ అంత తెలివి లేకుండా ఇన్స్టాగ్రామ్ వాడతాడు, అది రాకుంటే వాట్సాప్ అయినా వాడతాడు. రేవంత్ రెడ్డి ఏం వాడతాడు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ ఇసురుతాడు సవాల్, ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ పెడతాడు, మెంటల్లీ టార్చర్ అనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని సంథింగ్ ఏదో పెడతా ఉంటాడు. దానికి కౌంటర్ ఇయ్యాలిగా సీఎం రేవంత్ రెడ్డి. సరే సీఎం నీ పెద్ద హోదా కావచ్చు, నీ కింద ఉన్న అఫీషియల్ క్యాండిడేట్స్ వాళ్ళని వేయచ్చు కదా రీకౌంటర్. ఎందుకంటే కేటీఆర్ పెట్టిన ఆ కొన్ని వొకాబులరీ వర్డ్స్ ఉంటాయి చూసిరా, వాటిని వాళ్ళు గూగుల్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అది అయిపోయిన లోపల ఈ పోస్టు ఏమవుతుంది, అది ఎక్స్పైర్ అయిపోతుంది. గట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీతోటి. అందుకనే రాబోయే రోజుల్లో హరీష్ రావు టార్గెట్ అవుతా ఉన్నాడు. నేను తలుచుకుంటా
తలుచుకొని ఏం చేయాలో చేస్తా అని చెప్పేసి హరీష్ రావు సీదా చెప్పిండు. ఇక చెప్పిన తర్వాత వదిలే ప్రసక్తే లేదంటూ సీదా సవాల్ విసురుతా ఉన్నాడు. మీ అభిప్రాయం ఏందో కూడా తెలపండి మిత్రులారా. ఎందుకంటే రేవంత్ని పరిపాలించమని అడిగినాం కానీ పాలమూరు ప్రాజెక్ట్ దగ్గర పోయి ఎత్తిపోతల పథకం గురించి మోటార్ల యొక్క రేట్లు పెంచిర్రు. పాత ఇనుప సామాను, ఈ లెక్కలు మ్యాథ్స్ నాకు ఫిజిక్స్ అర్థం కాదు, పాత ఇనుప సామాన్ అంటే నాకు అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు పాత ఇనుప సామానుని తీసుకొచ్చి, ఓ గుంపు మెత్తుని తీసుకొచ్చి, ఓ నోటుకు నోటు కేసులో దొరికినోని తీసుకొచ్చి సీఎం కట్టబెట్టారు. దరిద్రం ఎవరికి దొరికింది? రాష్ట్ర ప్రజలకు దొరికింది. ఈరోజు రేవంత్ బాగానే సంపాదించుకుంటాడు, తమ్ముడు బాగుపడ్డాడు, అన్న బాగుపడ్డాడు, అలా బామర్దులు బాగుపడ్డారు, అలా పిఏలు బాగుపడ్డారు, ఆయనతో పాటు జైల్లో కలిసిన కొందరు వాంటెడ్ క్రిమినల్స్ కూడా బాగుపడ్డారు. ఈరోజు రాజ్యసభ పదవులు కూడా అనుభవిస్తూ ఉన్నారు, రాబోయే రోజుల్లో మంత్రులు కూడా అవుతారు, ఇంకేదేదో కాబోతున్నారు. నేనేమైనా తప్పు మాట్లాడుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. లేదు కొడంగల్ రేవంత్ రెడ్డి ఓడిపోడు కరెక్టే అంటే అది కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. దట్స్